రానా నిన్ను అంతకన్నా మంచి స్కూల్లో జాయిన్ చేస్తాను. సంతోష్, ఎక్కడికి వెళ్ళొస్తున్నారు? ఏమీ లేదన్నా, పిల్లవాడిని స్కూల్ మార్పిద్దాం అనుకుంటున్నాం. స్కూల్ మార్పిద్దాం అనుకుంటున్నారా? ఎందుకని? ఆ స్కూల్ మా ఫ్రెండ్దే అన్న, మన వాళ్ళ స్కూల్ కదా అని జాయిన్ చేస్తాను. కానీ అక్కడ ప్రాపర్ టీచింగ్ లేదు, ఏమీ లేదన్నా. ఫీజులు వసూలు చేసే దాంట్లో మాత్రం ముందుంటారు. ఎంత బాగా చదివేవాడు బాగా డిస్టర్బ్ అయిపోయాడన్న మా ఆలోకు. మంచి పని చేస్తున్నారు సంతోష్. మన వాళ్ళ స్కూల్ కదా, మనకు తెలిసిన స్కూల్ కదా అని చెప్పేసి ఎడ్యుకేషన్ ప్రాపర్గా లేని చోట, విద్యను వ్యాపారం చేసేటువంటి చోట పిల్లల్ని జాయిన్ చేయకపోవడమే మంచిది. ఎక్కడైతే పిల్లలకు మంచి టీచింగ్స్ ఉంటాయో అక్కడ జాయిన్ చేస్తే వాళ్ళు ప్రాపర్గా ఎదుగుతారు, భవిష్యత్తులో రాణిస్తారు. మనం ఎంచుకునేటువంటి స్కూల్సే మన పిల్లల భవిష్యత్తును డిసైడ్ చేస్తాయి. ఇది స్కూల్స్ కోసం మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితానికి కట్టే, మనల్ని పరలోకానికి చేర్చే చర్చెస్ విషయంలో కూడా ఇలాగే ఆలోచించగలగాలి. మనలో చాలామంది మన ఇంటికి దగ్గరలో ఉన్న చర్చ్ అని, మన బంధువైన పాస్టర్ పెట్టిన చర్చ్ అని, మన కులపోళ్ళ చర్చ్ అని కొన్ని చర్చెస్ని చూస్ చేసుకుంటారు. అలాంటి సంఘాలకు కాదు వెళ్ళాల్సిందే. ఎక్కడైతే సత్యవాక్యం బోధించబడుతుందో, ఎక్కడైతే సేవను వ్యాపారంగా జరిగించట్లేదో, ఎక్కడైతే మనం మన పిలుపును చేరుకునేలాగా మనల్ని పర్యవేక్షిస్తూ, పోషిస్తూ, మనల్ని పరిరక్షిస్తూ, మన ఆత్మీయ జీవితం నిమిత్తమై సరైన సమర్పణతో పరిచర్యం జరిగిస్తున్నారో అటువంటి సంఘాలకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనం పరలోకాన్ని చేరుకుంటాం. ఈ లోకంలో ఎడ్యుకేషన్ ఫెయిల్ అయిపోతే ఈ లోకంలో మాత్రమే శ్రమ, కానీ ఆత్మీయ జీవితంలో విఫలమైపోతే నరకంలో యుగయుగాలు అనుభవించాల్సిన యాతన మన కొరకు సిద్ధంగా ఉంటుంది. సరిగ్గా చెప్పారన్నా, ఇది అందరూ ఆలోచించాలి.